నా పేరు గుట్టేటి రవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అనగా శనివారం జిల్లా ప్రభుత్వ నేత్ర వైద్యశాల వాళ్ళు పరీక్షలు జరిపించి ఇచ్చిన స్పెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. గత అక్టోబర్లో చంద్రపాలెం పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి ఉన్నారు. అందులో 68 మంది విద్యార్థులకు కళ్ళద్దాలు పడతాయని నిర్ధారించి అవి తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సర్వేంద్రియానం నయనభుత్వ నేత్ర వైద్యశాల మరియు విశాఖ ఐ టెస్ట్ ఆర్గనైజేషన్ వారు కూడా సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాంపులో 68 విద్యార్థులకు అద్దాలు పడతాయని నిర్ధారణ చేయడం వల్ల వారందరికీ కూడా ఉచితంగా ఈరోజు ఈ అద్దాలను పంపిణీ చేయడం చేత దాతలకు కానీ ప్రభుత్వానికి కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసి విద్యార్థులకు ఈ రకంగా పంపిణీ చేస్తే వారి యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేసిన వారు అవుతారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ రామాటాకీస్ నుంచి వచ్చాను. గత అక్టోబర్లో స్కూల్ పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కింద మనం అన్ని స్కూల్స్లో కూడా స్కూల్ పిల్లలందరికీ ఐ స్క్రీనింగ్ చేసామండి. అందులో ఎవరైతే దృష్టి దోషం ఉందో వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు రాసిన వాళ్ళందరికీ ఇప్పుడు 68 మందికి ఈ స్కూల్లో కళ్ళద్దాలు వచ్చినాయి. సో ఆ కళ్ళద్దాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందరికీ. ఇవి చాలా కాస్ట్లీ అండి, మంచి కళ్ళద్దాలు వచ్చినాయి. సో అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చక్కగా వాడుకుంటే పిల్లలందరికీ చూపు బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ప్రోగ్రాంలో మళ్ళీ మొత్తం అందరి పిల్లలకి చేస్తారు. ఇదే పవర్ ఉన్న వాళ్ళు ఇదే వాడుతుంటారు, కొత్తగా వచ్చే వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇస్తుంటారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.